మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తర్వాత కూడా పాకిస్తాన్ పశ్చాత్తాపపడకుండా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న సంబంధంలో భారత ప్రభుత్వం గట్టిగా వ్యవహరించి నిన్న జరిపిన దాడులను దానికి పాత్ర పోషించినటువంటి త్రివిధ దళాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా శుభాభినందన తెలియజేస్తా ఉన్నాం. రాజకీయాలు లేవు ఇవల్ల భారతదేశము సరిహద్దు అంతర్గత భద్రతకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో స్పష్టంగా చెప్పినారు. భారత ప్రభుత్వ చర్యలకు మేము మద్దతునిస్తామని చెప్పి దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. అంతర్గతంగా భద్రతంగా ఉండాలి, సరిహద్దుకు సంబంధించి ఎక్కడ కూడా తల ఒగ్గకుండా దయాదు దేశాలు ఎవరు వచ్చినా సరైన బుద్ధి చెప్పే విధంగా వ్యవహారం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతాను. ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా ఎవరు కూడా ఆందోళన చెందే అవసరం లే. గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ప్రభుత్వము, అధికారులు, పోలీసులు అప్పటికప్పుడు ఎక్కడికక్కడ అన్ని రకాల అందుబాటులో ఉండి ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి అంశాలకు సమస్య రాకుండా చూస్తా ఉన్నారు. ఎవరైనా ఏదైనా అంశాన్ని సెన్సిటివ్ అంశాన్ని దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా హైదరాబాద్ సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు పోలీస్, రెవెన్యూ తదితర అధికారులతోటి కోఆర్డినేట్ చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా హైదరాబాద్ సెన్సిటివ్ ప్లేస్ అయినప్పటికీ అంతే ఎఫెక్టివ్ పోలీసు ఉన్నారు కాబట్టి చిన్న అనుమానాస్పద అంశం వచ్చినా పోలీసుల సమాచారాన్ని చెప్పండి. మనకు మిలిటరీ కేంద్రాలు, కంటోన్మెంట్స్ ఏరియాలు ఉన్నాయి. మనం అంతా కూడా వారందరికీ అండగా ఉంటూ ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాలని సందర్భంగా కోరుతూ ఈరోజు నా జన్మదిన సందర్భంగా హుస్నాబాద్ సంబంధించి అందరూ కూడా నన్ను అభినందించి ఆశీర్వదించి నన్ను ఇంకా ఈ నియోజకవర్గంలో నన్ను ఆశీర్వదించి గెలిపించిన వాళ్ళందరూ కూడా నాకు ఒక ఆశీర్వచనం ఈరోజు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు. తప్పకుండా భగవంతుని ఆశీర్వచనంతో, నా నియోజకవర్గ ప్రజల ఆశీర్వచనంతో, నాయకుల యొక్క సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక, టూరిజంతో సహా అన్ని రకాల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే విధంగా అభివృద్ధి చేయడానికి ఆ భగవంతుడు నాకు శక్తిని ఇవ్వాలని సందర్భంగా వేడుకుంటాను. తర్వాత కూడా పాకిస్తాన్ పశ్చాత్తాపపడకుండా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న సంబంధంలో భారత ప్రభుత్వం గట్టిగా వ్యవహరించి నిన్న జరిపిన దాడులను దానికి పాత్ర పోషించినటువంటి త్రివిధ దళాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా శుభాభినందన తెలియజేస్తా ఉన్నాం. రాజకీయాలు లేవు ఇవల్ల భారతదేశము సరిహద్దు అంతర్గత భద్రతకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో స్పష్టంగా చెప్పినారు. భారత ప్రభుత్వ చర్యలకు మేము మద్దతునిస్తామని చెప్పి దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. అంతర్గతంగా భద్రతంగా ఉండాలి, సరిహద్దుకు సంబంధించి ఎక్కడ కూడా తల ఒగ్గకుండా దయాదు దేశాలు ఎవరు వచ్చినా సరైన బుద్ధి చెప్పే విధంగా వ్యవహారం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతాను. ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా ఎవరు కూడా ఆందోళన చెందే అవసరం లే. గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ప్రభుత్వము, అధికారులు, పోలీసులు అప్పటికప్పుడు ఎక్కడికక్కడ అన్ని రకాల అందుబాటులో ఉండి ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి అంశాలకు సమస్య రాకుండా చూస్తా ఉన్నారు. ఎవరైనా ఏదైనా అంశాన్ని సెన్సిటివ్ అంశాన్ని దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా హైదరాబాద్ సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు పోలీస్, రెవెన్యూ తదితర అధికారులతోటి కోఆర్డినేట్ చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా హైదరాబాద్ సెన్సిటివ్ ప్లేస్ అయినప్పటికీ అంతే ఎఫెక్టివ్ పోలీసు ఉన్నారు కాబట్టి చిన్న అనుమానాస్పద అంశం వచ్చినా పోలీసుల సమాచారాన్ని చెప్పండి. మనకు మిలిటరీ కేంద్రాలు, కంటోన్మెంట్స్ ఏరియాలు ఉన్నాయి. మనం అంతా కూడా వారందరికీ అండగా ఉంటూ ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాలని సందర్భంగా కోరుతూ ఈరోజు నా జన్మదిన సందర్భంగా హుస్నాబాద్ సంబంధించి అందరూ కూడా నన్ను అభినందించి ఆశీర్వదించి నన్ను ఇంకా ఈ నియోజకవర్గంలో నన్ను ఆశీర్వదించి గెలిపించిన వాళ్ళందరూ కూడా నాకు ఒక ఆశీర్వచనం ఈరోజు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు. తప్పకుండా భగవంతుని ఆశీర్వచనంతో, నా నియోజకవర్గ ప్రజల ఆశీర్వచనంతో, నాయకుల యొక్క సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక, టూరిజంతో సహా అన్ని రకాల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే విధంగా అభివృద్ధి చేయడానికి ఆ భగవంతుడు నాకు శక్తిని ఇవ్వాలని సందర్భంగా వేడుకుంటా ఉన్నాను.